రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. నా పేరు అమరావతి రాజనరసింహ. ఆయుర్వేద సంఘం శ్రీనివాస కాళీ మహబూబ్ నగరు మరియు శ్రీ శ్రీ వాసవి కనకాంబ దేవస్థానము శ్రీనివాస కాలనీ పాలమూరులో నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా 8 సంవత్సరాలకి వెళ్ళి అక్కడ నేను అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మా అక్క గుడిలో ప్రతి సంవత్సరము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అక్కడ ఆర్గానిక్ ఫుడ్తోనే మేము స్టార్ట్ చేసినాము. ప్రతి ఏ కార్యక్రమం జరిగినా అక్కడ ఆర్గానిక్ అంటే గోదావరిత వ్యవసాయం చేసి పండించిన ధాన్యంతోనే మేము అక్కడ ఫుడ్ పెడుతున్నాము. ప్రతి కార్యక్రమంలో మేము దసరాప్పుడు రోజు దాదాపు ఒక 1000 మందికి, రోజు 1000 మంది అంటే దాదాపు దసరాకు 16,000 మందికి భోజనం పెడుతున్నాము. గోదావరిత ధాన్యంతో పండించినటువంటి ధాన్యాలు మరియు కూతపెట్టి ఎర్రగా భోజనం పెడుతున్నాము. కనుక మాకు ఈ గోదావరి అనేది బాగా మాకు డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఈ ఫిబ్రవరి 9, 10, 11వ రోజు ఈ 3 రోజుల్లో పుత్రకామేశ యాగం చేయాలని తలంచినాము. దానికి రోజు 9 హోమగుండాలు 36 గంటలతో ప్రారంభమవుతుంది. 9వ తారీఖు నాడు 36 గంటలు, 10వ తారీఖు 36 గంటలు, 11వ తారీఖు 36 గంటలతోన 108 గంటలతోన ఈ కార్యక్రమాన్ని చేయాలని తలంచినాము. ఒక్క జంటకు 5,200 రూపాయలు టికెట్ పెట్టినాము. ఒక రోజుకు రోజు అయిపోతుంది, ఏ రోజు కాదు అయిపోతుంది. అట్లా 108 గంటల తర్వాత కూడా 11వ తారీఖు రాత్రికి అమ్మవారి ప్రసాదం ఇస్తున్నాం. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ కూర్చున్న వాళ్ళు కూడా అందరికీ, ఎవరైనా సరే అందరికీ మేము అమ్మవారి ప్రసాదం ఇస్తున్నాము. కనుక ఎంతమంది అయినా మీరు రావచ్చు. మీరు ముందు వీలైతే రిసీవ్ చేయించుకోండి. మా దగ్గర చేయించుకొని మీరు 11వ తారీఖు రాత్రికి 7 గంటలకు గుడి దగ్గరికి వస్తే అక్కడ అమ్మవారి ప్రసాదం ఇస్తాము. ఆ అమ్మవారి ప్రసాదం తీసుకున్న వాళ్ళకు 90% పిల్లలు అవుతున్న ఇతరనే ఒక ఉద్దేశంతో పెట్టాము. ఈరోజు రేపట్లో ప్రతి ఒక్కరు పిల్లల గురించి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయికి 30 సంవత్సరాలు, అబ్బాయికి 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నారు. కనుక వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ఇటువంటి యాగం చేస్తే వాళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతుందని మేము తలంచినాము. ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ కావడం లేదు. కనుక ఇటువంటి పుత్రకామేశ యాగం అనేది ఇక్కడ ఎవరు చేయలేదు. ఎప్పుడో దశరథ మహారాజు చేసిన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఇక్కడ. కనుక మీరందరూ ఒకసారి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని చూసి మీరు ఒక బోధన ఇస్తే మేము ఇంకా ముందుకు వద్దామని కోరుతున్నాము. అది కాకుండా మేము ప్రతి పున్నమి రోజు గర్భిణీశీలకు కూడా ప్రసాదం ఇస్తున్నాము. ఒక 10 నెలలకు వెళ్ళి ఒక 5 మంది వరకు డెలివరీ అయిపోయింది. దాంట్లో 3కి మాత్రము సర్జరీ అయింది, 2 సర్జరీ లేకుండా డెలివరీ అయింది. 5 మందికి మగపిల్లలు పుట్టిండ్రు. తర్వాత అబ్బాయి వాళ్ళు 5 మంది పిల్లలు కూడా 3 కేజీలు తక్కువ లేరు. తర్వాత ఇక్కడ మా అల్లుడు అవుతాడు ప్రవీణ్ అని, అతనికి ఫస్ట్ అమ్మాయి పుట్టింది, సెకండ్ అబ్బాయి పుట్టినప్పుడు తల్లికి పాలు లేవు. ఈ రోజు అబ్బాయి 3 కేజీలు ఉన్నాడు. తర్వాత అమ్మాయి పాలు పాలు పడ్డాయి. కనుక అమ్మవారి ప్రసాదం తీసుకున్న వాళ్ళకు చాలా మంచిగానే అవుతుందని చెప్తున్నారు. కనుక దాన్ని ఇంకా ముందు తీసుకుపోతున్నాము. ప్రతి పున్నమ రోజు ఉంటుంది. అది కాకుండా చిన్న పిల్ల కూడా 0 నుంచి 10 సంవత్సరాల పిల్ల కూడా దీర్ఘకాల రోగాలు రాకుండా, సర్దులు కానీ జ్వరాలు కానీ తర్వాత ముందుకు జ్వరం రాకుండా అటువంటి దానికి కూడా మేము ప్రసాదం ఇస్తున్నాము. అది పుష్యమి నక్షత్రం రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఇస్తున్నాము. దాదాపు మా ఇప్పుడు 500 మంది వస్తున్నారు. అట్లా అన్ని విధాలుగా మేము మంచి కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో, అంటే పబ్లిక్కు ఆహారం కానీ వైద్యము లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసి ముందుకోవాలని మేము తలంచినాము. కనుక అందరూ సహకరించాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.